అవతల క్రీడాకారుని డిసీవ్ చేయడం, ఇవన్నీ మన జీవితాలని ఎగ్జాక్ట్గా పోలి ఉంటాయి. ఎదుటివాడు ఎంతటి ఆటగాడైనా, ఎంత సీనియర్ అయినా, గ్రాండ్ మాస్టర్ అయినా, ఎంత కొమ్ములు తిరిగిన వాడైనా, మనము కాన్ఫిడెన్స్తో ఒక పాజిటివ్ మైండ్తో గేమ్ ఆడటం మన జీవితంలో కూడా మనకంటే బాగా పెద్దవాళ్ళు తలపడేటటువంటి అవసరం రావచ్చు. ఆ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఉన్నప్పుడే మనం అటువంటి వాళ్ళని అటాక్ చేయగలుగుతాం. అలాగే చెస్లో బిగినింగ్, మిడిల్ గేమ్, ఎండ్ గేమ్ అని 3 ఉంటాయి. అలాగే మన లైఫ్లో కూడా ఒక స్టేజ్లో మనం ఫెయిల్ అయితే రెండో స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్లో ఫెయిల్ అయితే ఇంకో స్టేజ్ ఉంటుంది. అక్కడితో గేమ్ ముగిసినట్టు కాదు. చెస్లో ఎప్పుడు కూడా ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఇలా అయితే ఏంటి. అలాగే లైఫ్లో కూడా మనం ఒక ప్లానింగ్గా లైఫ్ సక్సెస్ఫుల్గా నడుస్తున్నప్పుడు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి వేసుకు ఒకవేళ ఇది ఫెయిల్ అయితే, ఇక్కడ ఫైనాన్సెస్ మనం అనుకున్నాయి అక్కడి నుంచి రాకపోతే మళ్ళీ ఎవరు ఆల్టర్నేటివ్ మనము అప్రోచ్ అవ్వచ్చు. ఇది కూడా ఫెయిల్ అయితే థర్డ్ ప్లాన్ ఏమిటి, ఎవరు పలానా వ్యక్తులు మనకు సపోర్ట్ చేస్తారనుకున్నప్పుడు వాళ్ళు చేయనప్పుడు నెక్స్ట్ ఎవరు, ఇలా ఈ గేమ్ ప్లాన్ ఎలాగైతే ఉంటుందో జీవితంలో కూడా ప్లాన్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ చెస్లో పావులన్నీ ఒక రకంగా కదలం. కింగ్ ఒక రకంగా కదులుతుంది, క్వీన్ ఒక రకంగా కదులుతుంది, రుక్ ఒక రకంగా ఉంటుంది, బిషప్ ఒక రకంగా కదులుతుంది, అలాగే నైట్ ఇంకో రకంగా కదులుతుంది, పాన్ ఇంకో రకంగా కదులుతుంది. ఆ స్ట్రైట్ వాక్లు 360 డిగ్రీస్లో కదిలేవి, క్రాస్ వాక్లు, జంపింగ్, ఇన్ని రకాల నడకలతో ఆ సమిష్టిగా కృషి చేస్తేనే చెస్ గేమ్ గెలుస్తాం.